ఇదే సందర్భంలో హరీష్ రావు గారి ప్రస్తావన కూడా 100% చెప్పుకొని తీరాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యకాలంలో ఆయన ఒక వింత డిమాండ్ లేవనెత్తా ఉన్నారు. అంటే పోలవరం నుంచి బనకచెర్ల మీదుగా పెన్నాకి గోదావరి పెన్నాను అనుసంధానించాలి అని చెప్పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు కారణంగా తెలంగాణకి తీవ్ర ద్రోహం జరుగుతుంది అని చెప్పని హరీష్ రావు గారు పదే పదే డిమాండ్లు లేవనెత్తున్నారు. ఇక్కడ మన బోటాళ్ళందరూ కూడా అర్థం కాని అంశం ఏంటి అంటే, తెలంగాణ ప్రాంత పరిధి దాటి ఆంధ్రప్రదేశ్లోకి అడుగుపెట్టిన నీళ్లు పోలవరం ప్రాజెక్టు దిగువన ధవళేశ్వరం ఆనకట్ట తప్పిస్తే మిగిలింది సముద్రంలోకి వెళ్ళిపోవటమే. అక్కడ స్టోరేజ్ కెపాసిటీ లేదు కాబట్టే ఇవాళ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతూ ఉంది. పోలవరం ప్రాజెక్టు నుంచి అక్కడికి వచ్చిన నీళ్ళని రాష్ట్రంలో ఏ ప్రాంతానికైనా పంపిణీ చేసుకోవడం ద్వారా తెలంగాణ ప్రాంతానికి ఏ విధంగా నష్టం జరుగుతుంది? తెలంగాణ ప్రాంతం నుంచి నీళ్లు లిఫ్ట్ చేస్తే వాటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలిస్తే అది తెలంగాణ ప్రాంతానికి నష్టం జరుగుతుందని చెప్పని భావించడానికి ఆస్కారం ఉంటుంది. తెలంగాణ భూభాగ పరిధి దాటేసి గోదావరి అనేది ఆంధ్రప్రదేశ్లోకి అడుగుపెట్టిన తర్వాత గోదావరిలో ఉన్న నీళ్ళని, సముద్రం పాలవుతున్న నీళ్ళని వివిధ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో నీటి లభ్యత లేని ప్రాంతాలకు తరలించుకునే ప్రయత్నం చేస్తే దానివల్ల అరే దుర్భిక్ష ప్రాంతాలు బాగుపడుతున్నాయని చెప్పని సంతోషించాలా? లేదు మనకి దక్కని అవకాశం వాళ్ళకెందుకు దక్కుతుంది? మన ప్రాంతాన్ని దాటి నీరు పల్లమెరుగు అన్నట్టుగా నీరు కిందకి వెళ్ళిపోయిన నీళ్ళని వాళ్ళు ఎలా సద్వినియోగం చేసుకుంటారనే దుగ్ధ కనిపిస్తుంది అక్కడ. 100% తాము ఇవాళ ఎన్నికల్లో ఓడిపోయి ఉన్నాం కాబట్టి ఎన్నికలకు ముందు మేము జాతీయ పార్టీ, భారత రాష్ట్ర సమితి మాది, మేము జాతీయ దృక్పథంతో రాజకీయాలు చేస్తాం, కేంద్రంలో అధికారంలో నరేంద్ర మోడీ గారికి జాతీయ స్థాయిలో మేమే ప్రత్యామ్నాయం అని చెప్పని వివిధ రాష్ట్రాల్లో శాఖలు ఏర్పాటు చేసి వివిధ రాష్ట్ర ప్రజల హక్కులు మేము కాపాడుతామని చెప్పని నినాదం ఎత్తుకున్న బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా రూపాంతరం చెంది ఇవాళ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి జాతీయ దృక్పథం నుంచి తెలంగాణ ప్రాంతీయ దృక్పథానికి తామను కన్ఫైన్ చేసుకుంటూ ఉన్నారు. ఎస్, తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు ఏదైనా భంగం కలుగుతుంటే తెలంగాణ ప్రాంతాన్ని నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధిగా, రాజకీయ పక్ష నాయకుడిగా స్పందించే హక్కు మీకుంది. కానీ ఇవాళ పోలవరం ప్రాజెక్టు నుంచో గోదావరిలో ఉన్న మిగులు జలాలు, వరద జలాలని వేరే ప్రాంతానికి తరలించడం వల్ల అసలు తెలంగాణ ప్రాంతానికి ఏం సంబంధం? ఇక్కడ ఒక అంశం గమనించుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఇదే కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని తన ఇంటికి ఆతిథ్యానికి ఆహ్వానించారు. ఆతిథ్యానికి ఆహ్వానించిన తర్వాత కేసీఆర్ గారు ఒక ప్రతిపాదన పెట్టారు. పోలవరం ప్రాజెక్టు నుంచి 500 టీఎంసీలని తెలంగాణ ప్రాంతంలో గుండా కాలువల ద్వారా శ్రీశైలం ప్రాజెక్టుకి లిఫ్ట్ చేసి అక్కడ శ్రీశైలం ప్రాజెక్టులో నీటి కొరత ఉంటున్న దృష్ట్యా శ్రీశైలం ప్రాజెక్టుకి తరలిద్దామని చెప్పని ప్రతిపాదన పెట్టారు. ఇదే అంశాన్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావిస్తా గోదావరి నుంచి కృష్ణాకి తన భూభాగంలో కూడా నీరు తరలించడానికి ఒప్పుకున్న కేసీఆర్ గారి మ్యాగ్నానిమిటీకి మేము ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పని ఆయన అసెంబ్లీలో ధన్యవాదాలు తెలిపారు. అంటే ఆ రోజు మీరు తరలింపజేస్తే, మీరు ప్రతిపాదిస్తే అది అది తెలంగాణ ప్రాంతానికి నష్టం కాదా? ఇవాళ మీ ప్రాంతంతో సంబంధం లేకుండా ఆంధ్ర భూభాగం మీదుగానే నీళ్లు తరలింపజేసుకుంటే అది మీకు కష్టంగా ఉందా? అది తెలంగాణ ప్రాంతానికి నష్టమా? తెలంగాణకి సంబంధించిన ఒక్క క్యూసెక్కు నీరైనా ఇందులో ఇమిడుందా? 100% తెలంగాణ భూభాగ పరిధి దాటి ఆంధ్రప్రదేశ్లోకి అడుగుపెట్టిన తర్వాత అక్కడి నుంచి లిఫ్ట్ చేసుకుంటున్నారు. మీకు మ్యాక్సిమం మీరు యూటిలైజేషన్ చేసేసుకున్న తర్వాత మీరు దగ్గర నుంచి కిందకి విడుదలైన నీళ్ళని వాళ్ళు లిఫ్ట్ చేసుకుంటుంటే తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు నష్టం అని చెప్పని ఏ విధంగా మీరు ప్రస్తావిస్తారు? అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి? చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ప్రయోజనాలను కాంక్షిస్తున్నారు అని చెప్పని శ్రీధర్బాబు గారు చెప్తా ఉన్నారు. అదే సందర్భంలో ఆంధ్ర ప్రాంత ప్రయోజనాలని, ఆంధ్ర ప్రాంత దుర్భిక్ష ప్రాంత ప్రజల ప్రయోజనాలని, ఆంధ్ర ప్రాంత ప్రజల కష్టాలు కడగండ్లని వాటిని తీర్చే ప్రయత్నం అక్కడ ప్రభుత్వం చేసుకుంటుంటే తెలంగాణ ప్రాంతానికి నష్టం కలగకున్నా, సంబంధం లేకున్నా కూడా హరీష్ రావు గారి లాంటి వాళ్ళు ఆ ప్రాంత ప్రయోజనాలు ఎందుకు కాపాడబడాలి అనే దుగ్ధ ప్రదర్శిస్తూ ఉన్నారు. 100% ఇది ఆయా పార్టీల, ఆయా నాయకుల రాజకీయ ఎజెండా స్పష్టం చేస్తూ ఉంది. ఆ నాయకులకున్న మెచ్యూరిటీ లెవెలు, పక్కవాడు కూడా బాగుండాలి అని కోరుకునే దృక్పథాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రదర్శిస్తే నేనే బాగుండాలనే నైజాన్ని హరీష్ రావు గారు ప్రదర్శిస్తుండగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.